చూడండి, ఎండలో పెట్టాం కదా పచ్చడి, అది ఎండి ఇలాగైంది. ఉదయం పెట్టాం, ఇప్పుడు సాయంత్రం ఇది చల్లగా అయిపోయింది. మొత్తం కలుపుతాం అన్నమాట. శుభ్రంగా కలిపి తాలింపు పెడతాం. తాలింపు రెడీ చేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసి ఉంచితే ఎండలో తీసాం కదా, వేడిగా ఉంది. పచ్చడిపప్పు పెనం పెట్టాను. ఫ్రీడమ్ పల్లీల ఆయిల్. నేను చెప్పాను కదా 10 కేజీల టమాటీలని లీటర్ ఆయిల్ పట్టేస్తుంది. ఆయిల్ బాగా మరగాలి. ఆయిల్ బాగా మరిగింది, సర్ఫలో వేసేద్దాం. ఆయిల్ మరిగాక జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిప్ప తేగాలి. పావు కేజీ ఎల్లుల్లిపాయలు పడతాయి 10 కేజీల పచ్చడికి. బాగా వేగింది. సరే పొయ్యి ఆర్పిస్తాను. ఇప్పుడు కిందని పచ్చళ్ళని కారం అది వేద్దాం పదండి. ఇవ్వండి ప్రియా కారం. 10 కేజీల టమాటీలకి కేజీ కారం పట్టేస్తుంది. కేజీ వేసి చిల్లీ పౌడర్. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్ తెచ్చి దీంట్లో వేద్దాం. ఇవ్వండి ఆయిల్ చూడండి ఎలాగ వేస్తున్నాను. ఇవన్నీ కలవాలి. వేడి వేడి నూనె వేసి ఇలా కలిపితే లైట్ అటింది వస్తుంది. అండి చల్లగా అయిన తర్వాత అంటే ఇప్పుడు కలిపా కదా, సాయంత్రం అయింది. రేపు ఉదయం జాడీకి ఎత్తేస్తానండి. అన్నీ మరొకసారి చెప్తున్నాను చూడండి. 10 కేజీలు టమాటీ పళ్ళు, 10 కేజీలు టమాటీలు, 1/2 కేజీ ఉప్పు, కళ్ళుప్పు అండి, ఒక 100 గ్రాముల పసుపు వేసి బాగా ఊరబెట్టాం 3 రోజులు. అంటే ఫస్ట్ టమాటీలు బాగా కడిగిసి ఒక సాయంత్రం కడిగిసి ఆరబెట్టాం. అది ఆరబెట్టామండి. ఆ తర్వాత ఇలా ముక్కలు కోసి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాం 3 రోజులు. 3 రోజులు ఊరిన తర్వాత తీసి 3 రోజులు ఎండబెట్టాం. దీనికి కేజీన్నర చింతపండు పట్టిందండి. కొత్త చింతపండు వేసి ఒక రోజు అంతా ఎండబెట్టాం. రోజులు ఊరబెట్టామండి. చింతపండు కేజీన్నర చింతపండు వేసాం. ఒక రాత్రి అంతా ఉంచాం. మళ్ళీ మరుసటి రోజు శుభ్రంగా ఎండబెట్టాం. తర్వాత మిక్సీ ఆడాం సాయంత్రం. మళ్ళీ మరుసటి రోజు అంతా ఎండబెట్టాం ముద్ద, మిక్సీ ఆడిన ముద్ద. ఈరోజు 100 గ్రాముల సరసాలు, 50 గ్రాములు జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ ఒక 10. తర్వాత ఆయిల్ ఫ్రీడమ్ పల్లీల ఆయిల్ లీటర్న్నర పట్టిందండి.
కారం ప్రియా కారం కేజీ కారం పట్టిందండి. వేసి ఇవ్వండి బాగా పోపు వేసాను, కలిపాను. ఇది కలుస్తుంటే ఆయిల్ మనకు కనిపించదండి. కేజీన్నర ఆయిల్ చూసారా, ఏం కనిపించుకునేట్టుంది. రేపు జాడీలకి ఎత్తేటప్పుడు ఆయిల్ మొత్తం దిగుద్దండి. వేడి మీద ఏమో తెలియదు. సరే, మీకు నా పచ్చడి నచ్చేటట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెట్ ఎవరికి ఊరికనే రాదు కదండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.